రాష్ట్ర ముఖ్యమంత్రి మీద రాళ్ల దాడి ఎలా చూడాలంటారు అసలు దీన్ని? ఇదో కొత్త నాటకం. రాళ్ళ దాడి అంటే దానికి ఒక అర్థం ఉండిద్ది. రాయి వేసినోడు ఉంటాడు, రాయి తగిలినప్పుడు కనపడేది ఉంటుంది. ఇది ఏమి కనపడవు, సడన్గా వచ్చింది, సడన్గా పోయిద్ది. ఆయన గీస్తే వచ్చిందో, లేకపోతే ఎవరైనా గీస్తే వచ్చిందో, లేకపోతే కోడికత్తిలో ఇంకో డ్రామానో. అంతేగాని రాయి ఎవడో వేస్తేనో తగిలితేనో అనేది అది అవాస్తవం. దండ అలా వచ్చేటప్పుడు బాగానే ఉన్నాడు, దాన్ని కొంచెం అటు పక్క జరగానే గీత కనపడింది, రాయి తగిలింది అన్నారు, వాళ్ళే తుడిచారు, వాళ్ళే చేశారు. రాయి వేసిందోళ్ళు కనీసం అన్ని సీసీకి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారికి వస్తున్నారంటే రోడ్డు మీద ఉన్న చెట్లు కూడా కొట్టేస్తాడు. చెట్లు కూడా కొట్టేసి ఆయన రాయిది అంటే అది ఆయన కల్పించుకొని ఒక సింపతి గేమే తప్పితే అది ఒక లేశారు తగిలిందని మాత్రం రాష్ట్ర ప్రజలు ఎవరు నమ్మట్లేదు. మరి ఇక్కడ ముఖ్యంగా చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి ఒక్కళ్ళకే కాదు గాయం, అక్కడ పక్కన ఎమ్మెల్యే అభ్యర్థి అయిన వెల్లంపల్లి శ్రీనివాస్కి కూడా ఇక ఎడమ కన్ను పోయినంత పని అయ్యి దాని మీద కట్టుకొని తిరుగుతున్న పరిస్థితి. ఒక రాయి ఇద్దరిని డ్యామేజ్ చేయటం ఎలా చూడాలంటారు అసలు దీన్ని? తగిలిద్ది. ఎందుకంటే అద్భుత కల్పన, సినీ సెట్టింగు, గ్రాఫిక్స్లో ఇద్దరికే కాదు ముగ్గురికేం తగిలిద్ది. వాళ్ళు క్రియేట్ చేసేదానికి ఒక ఎంతమందికైనా తగలొచ్చు. అదే మనం నిజంగా ఆడ ఇన్సిడెంట్ జరిగిందనుకో ఒకరికే తగిలిద్దో ఇద్దరికే తగిలిద్దో కనీసం ఆ రాయి ప్లేస్లో ఉండిద్ది. క్రియేట్ చేసేటప్పుడు ఏముంది, హైదరాబాద్లో కొట్టిన రాయి బెంగళూరులో కూడా పడిద్ది. ఇద్దరు తగలడం పెద్ద విశేషం ఏముంది, అది క్రియేషన్ అనేది ఈజీగా అర్థమవుతుంది కదా. కానీ ఇక్కడ మరి దాదాపు 5 మంది వడ్డెర కుర్రాళ్ళను అరెస్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. టీ స్టాల్ దగ్గర ఉన్న వ్యక్తిని ఎక్కించుకొని తీసుకెళ్ళిపోవడం జరిగింది. ఇప్పుడు దాన్ని బోండా ఉమా గారితో లింక్ చేస్తున్నారు. ఎలా చూడాలంటారు ఈ పరిస్థితి అంతా? అయితే లింకులు చేయడంలో స్పెషలిస్ట్ కదా ఆయన. దేనికి అంటగట్టాలి, దేన్ని ఎటు నుంచి వెళ్ళాలి, ఎక్కడ సింపతి పొందాలి, ఎక్కడ ఏది చేయాలి, ఇవన్నీ క్రియేషన్లో స్పెషలిస్ట్ ఆయన. పిహెచ్డి పొందాడు ఆయన. ఆ పిహెచ్డి పొందిన ఆయన దేనికైనా క్రియేట్ చేయగలడు, ఎవరికైనా క్రియేట్ చేయగలడు. వివేకానంద రెడ్డి గారి అతన్ని ఎవరికి చుట్టాడు? తెలుగుదేశం పార్టీకి చుట్టాడు కదా. తీరా ఏమైంది, అందరూ సింపతిగా ఏం చేశారు కదా, సాక్షిలో పేపర్లు వేశారు, అంతా చేశారు. ఇది కూడా అంతే. ఆయన క్రియేట్ చేయాలనుకుంటే ఎవరికైనా అంటగట్టగలడు. చంద్రబాబు నాయుడు గారికి అంటగట్టగలడు. ఆయన అంత గొప్ప సృష్టికర్త. నిన్న ఒక ఇంటర్వ్యూలో అంబటి రాంబాబు మాట్లాడుతూ ఒక వ్యాఖ్య అయితే చేశారు. మేము 25 ఎంపీ సీట్లు గెలిచినా మేము సపోర్ట్ చేసేది బీజేపీకే కదా, అంటే 25 సీట్లు బీజేపీకే సపోర్ట్ చేస్తాం కదా అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఎలా చూడాలంటారు? అంటే ఇంకా బీజేపీని కూటమి నుంచి బయటకు లాక్కోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి అనుకోవచ్చు అంటారా? అభద్రతాభావం అంటాను నేను, అభద్రతాభావం. ఎందుకంటే 25 మీలోనే మేము 25 మంది ఎంపీలు గెలిచి బీజేపీకి సపోర్ట్ చేస్తామంటే గతంలో ప్రతి బిల్లుకి ఆమోదించాము, ఏ ఫండు అడగలేదు, ఏమీ చేయలేదు, ఓన్లీ మా కేసులు మాఫీకి దాని వరకు ఎజెండాకు పెట్టుకున్నాం. కాబట్టి అలా అనగానే జనాలను కన్ఫ్యూజ్ చేయడానికి, ఎందుకంటే కన్ఫ్యూజ్ మాస్టర్ కులాల వేడికి చేర్చడం కోసం, పార్టీల్లో పెట్టడం, ఒకరికొకరు అంటించడం కోసం క్రియేట్ చేసే క్రియేషన్లో భాగమే కానీ ఇంకోటి కాదు. ఎందుకంటే బీజేపీ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు ఏదో ఒకటి అనాలి కదా, ఎవరో ఒకరిని కార్యకర్తలను నాయకులను ఏదో ఒకటి కన్ఫ్యూజ్ చేసే గేమ్, అది ఒక గేమ్లో భాగమే కానీ వేరేది కాదు. మరి అదే అంబటి రాంబాబుని పోలవరం గురించి అలాగే కుప్పానికి నీళ్ళు వదిలిన గేటు గురించి అడిగితే మీరెవరు నన్ను అడగటానికి, మా ఇష్టం వచ్చినప్పుడు చేస్తామంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఎలా చూడాలంటారు? మీరు భారీ నీటిపారుదల శాఖ మంత్రి కదా అని చెప్పి అవతల ఒక వ్యక్తి అడుగుతున్నా సరే, నీటిపారుదల శాఖ మంత్రి అయితే నీకు సమాధానం చెప్పాలా నేను అంటూ ఇదే నీటిపారుదల శాఖ మంత్రి మాట్లాడటం అసలు ఎలా చూడాలంటారు? ఇది పేపర్ మీద నీటిపారుదల శాఖ మంత్రి ఆయన. పేపర్ మీద యాజ్ పర్ చట్ట ప్రకారంగా ఒక పర్సన్ ఉండాలి కాబట్టి నీటిపారుదల, ఆయన యాక్చువల్గా అది కాదు కదా. ఏ మినిస్టర్ కూడా ఆ పదవిలో ఉండడు కదా. ఆ పదవి అనేది ఒక కుర్చీ, ఒక హోదా, అంతవరకే. మిగతా అది ఏంటి, దాంట్లో ఏముంది, లోతుపాట్లు ఇవన్నీ తెలియదు. అదంతా ఆ శాఖలను చూసుకునే వాళ్ళు ఒక 5 ఉన్నారు కదా, 5 చూసుకుంటారు. పేరుకే మినిస్టర్ కదా అయినా. మీరు కుర్చీ వేసాం, కొంతమందిని పెట్టుకున్నాం, కూర్చోండి, మీరు ఈ పదవిలో ఉన్నారనేది భావన అంతే. వాటి గురించి సబ్జెక్ట్ ఎవరికి తెలియదు కదా. ఈ రాష్ట్రం మొత్తం కూడా ఒక 5 పరిపాలిస్తారు కదా, ఈ 5కి హెడ్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇది వాస్తవం కదా. కొడాలి నాని పరిచయం లేని వ్యక్తి, పరిచయం చేయాల్సిన అవసరం లేని వ్యక్తి. ఇతను నిన్న మాట్లాడుతూ వ్యాఖ్య అయితే చేశారు. కేసీఆర్ నాని దగ్గర డబ్బులు లేవని సీట్ ఇవ్వలేదు, వాళ్ళ తమ్ముడికి సీట్ అమ్ముకున్నాడు చంద్రబాబు నాయుడు. కానీ జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ నానిలో మంచితనం చూసి సీట్ ఇచ్చాడు, అది జగనన్న అంటే అంటూ ఇదే కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు. అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా మరి కొన్ని సభలుగా చూస్తున్నాం మనం, అభ్యర్థులను ప్రచారం చేసేటప్పుడు
సౌమ్యుడు, మంచివాడు అంటూ కొడాల నాని గురించి మాట్లాడుతూ నోటి దురిస్తే తప్పితే మరి డబ్బులు కూడా అంతంత మాత్రమే అంటూ పరిచయం చేసిన విధానాన్ని అసలు ఎలా చూడాలంటారు ఈ అంతంత మాత్రాన్ని? నేను అంతంత మాత్రమే అని చెప్పుకుంటున్నారు కదా. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు భారతదేశంలో అత్యంత ధనవంతమైన ముఖ్యమంత్రి ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి డబ్బు లేని వ్యక్తికి టికెట్ ఇస్తాడా? ఎవరికి? ఒక లారీ డ్రైవర్కి ఇచ్చాను నేను, అలాగే అసలుకి ఏ సంబంధం లేని ఒక రోజువారీ కూలీకి ఇచ్చాను నేను అని చెప్పి చెబుతున్నారు కదా. మరి ఎంతమందికి ఇచ్చాడు? ఇద్దరికి ఇచ్చామని చెబుతున్నారు కదా. సరిపోయిద్దా 175లో? 170లో నువ్వు క్రియేట్ చేసుకోవడానికి ఇచ్చావు. ఆ సీట్లో కూర్చున్న వాళ్ళు ఆ ఇద్దరికి ఇచ్చావు కదా. ఆ ఇద్దరు ఏదన్నా ఒక పిఏని పెట్టుకోగలరా? ఒక కానిస్టేబుల్కి ఏదన్నా చేసుకోగలరా? ఒక పని చేసుకోగలరా? ఆ ఇద్దరు పేరుకి సీట్లో కూర్చోబెట్టి నువ్వు ఎలక్షన్ స్టంట్ కోసం, అది కూడా రిజర్వ్డ్ సీట్లో కాబట్టి ఎవరో ఒకరు తేవాలి కాబట్టి నీ కాళ్ళ దగ్గర ఉండే వాళ్ళని పెట్టుకున్నావు, అంతే కదా. ఇప్పుడు ఒక మంచి పాయింట్ మాట్లాడారు. అది జగన్మోహన్ రెడ్డి చెబుతున్నాడు, డబ్బులు లేవని పంపించాడు, డబ్బులు ఉన్నాయని చెప్పి అంతకుముందు తమ్ముడికి ఇచ్చాడు అనేది అంటున్నారు. డబ్బు లేని వాళ్ళకి నువ్వు టికెట్ ఇచ్చావంటే అది వాస్తవేనా? ఇప్పుడు అట్లా అనుకుంటే వాలంటీర్లు అందరిని పిలిచి జీతాలు అని ఒక్కోసారి, ఇప్పుడు మన పత్తిపాడులో జరిగింది ఒక ఇష్యూ, 15,000 అని 25,000 అని ఇచ్చుకోవాల్సిన పరిస్థితి నీకు ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చింది నీకు ఆ పరిస్థితి? నీకు డబ్బులు లేకుండా నువ్వు చేసిన సంక్షేమం మీదే నువ్వు వెళ్ళి రాజకీయం చేసే పరిస్థితిలో నువ్వు ఉంటే ఈ పరిస్థితి దేనికి వచ్చింది? బాత్రూమ్ మీద స్టిక్కర్లు వేయాల్సిన పరిస్థితి నీకు ఎందుకు వచ్చింది? వాలంటీర్లనే నమ్ముకోవాల్సిన బాధ్యత నీకు ఎందుకు వచ్చింది చెప్పు? ఎందుకంటే ఒక సర్పంచో, ఎంపీటీసీయో, జడ్పీటీసీయో లేదా ఆ ఏరియా ఎమ్మెల్యేనో వాళ్ళు ఎవరు పోయినా మమ్మల్ని జనాలు లెక్క చేయరయ్యా, నువ్వు మమ్మల్ని పక్కన నూకావు, వాళ్ళ మీద ఆధారపడ్డావు, జనాలు వాళ్ళని గుర్తిస్తారు కానీ మమ్మల్ని గుర్తించరు. ఎందుకంటే ఈ 4 సంవత్సరాల 11 నెలలు నువ్వు మమ్మల్ని గుర్తిస్తే, మేము మా కింద కార్యకర్తలను గుర్తిస్తే ఆ కార్యకర్తలు జనాల దగ్గర ఓటేయించగలరు. మాకే దిక్కు లేదు, మా కార్యకర్తలకే దిక్కు లేదు, ఓట్లు ఎలా అవుతాయి అంటే అది నేను చూసుకుంటానని వాలంటీర్ వ్యవస్థను పెట్టుకొని నువ్వు ఈ విధంగా చేసుకుంటున్నావు. ఇప్పుడు డబ్బు గురించి నువ్వు మాట్లాడితే ఎట్లా? అది ఓవరాల్గా ఏం చెప్తారు మరి? జగన్మోహన్ రెడ్డి చెప్తుంది ఏంటంటే ఎస్సీలకు మేనమావని అంటున్నాడు, అంటే మాలలకు మేనమావని, మాదిగలకు పెద్ద కొడుకుని అంటున్నారు కదా. మరి ఇందులో ఎంతవరకు నిజంగా ఆయన మాలలకు మేనమావలాగా చూస్తున్నాడు అంటారు, మాదిగలకు పెద్ద కొడుకులాగా పనిచేస్తున్నారు అనుకోవచ్చు అంటారు? అంటే 2019లో ఒక స్ట్రాటజీ అతను ప్లే చేశాడు. కులాల వారీగా చేల్చటం, మతాల వారీగా చేయటం, ఒక సామాజిక వర్గం మీద నిందలేయటం, లేకపోతే ఆ విధంగా ఎక్కడెక్కడ ఏ సమస్యలు అవన్నీ క్రియేట్ చేశాడు. ఇప్పుడు మాలలకి మేనమామ లేకపోతే మాదిగలకి పెద్ద కొడుకు అని చెప్పుకునేటువంటి జగన్మోహన్ రెడ్డి ఎస్సీ కార్పొరేషన్ ఎందుకు రద్దు చేసావు? ఎస్సీ కార్పొరేషన్ అనేది పేరుకే సీట్లో కూర్చొని కార్పొరేషన్ ₹1 కూడా నిధులు లేకుండా ఎందుకు చేసావు నువ్వు? వాళ్ళ 27 పథకాలు నువ్వు ఎందుకు రద్దు చేసావు? ఎస్సీలకు ఉన్న విదేశీ విద్యను ఎందుకు రద్దు చేసావు? నువ్వు ఎందుకు రద్దు చేసావు? 27 పథకాలు వాళ్ళ వినోవాలో లేకపోతే 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు, 17 లక్షలు లేదా 15 లక్షలు ఎంతో కొంత సబ్సిడీలో తెచ్చుకొని ఒక 5 లక్షలు, ఇంకో 5 లక్షలు పెట్టుకున్నారు కదా. అవన్నీ రద్దు చేసి ఎస్సీ కార్పొరేషను, బీసీ కార్పొరేషను, మైనార్టీలన్నీ రద్దు చేసి నేను మేనమావని పెద్ద కొడుకునంటే ఎలా? ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు శిక్ష పట్టం దాదాపు 20 సంవత్సరాల తర్వాత తీర్పు రావటాన్ని, 18 నెలలు జైలు శిక్ష విధించడాన్ని అసలు ఎలా చూడొచ్చు? మరి అలాగే చూస్తే కనుక వీళ్ళిద్దరిని, అనంతబాబుని, తోట త్రిమూర్తుల్ని విజయనగరం జిల్లా కానీ వైజాగ్ కానీ వెళ్ళినప్పుడు వీళ్ళిద్దరినీ జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టుకొని తిరగడానికి గల కారణం ఏమనుకోవచ్చు అంటారు? ఆయన అంతకంటే పెద్దోడు కదా. ఇప్పుడు ఒక రౌడీ షీటర్లు, గోండాలు మనస్తత్వాలు ఎలా ఉంటాయి? హత్యలు చేసేవాడు ఏం చేస్తాడు? 10 హత్యలు చేసేవాడు ఎక్కడికి వెళ్తాడు? 100 మందిని పొడిసేవాడి దగ్గర పోతాడు. 100 మందిని పొడిసేవాడి దగ్గర ఎవరి దగ్గర పోతాడు? అనుభవం వేసేవాడి దగ్గర పోతారు. దానికి తగ్గోళ్ళనే ఎంచుకుంటాడు కానీ మంచి వాళ్ళని ఎవడు ఎంచుకుంటాడు? ఆ మనస్తత్వం కలిగిన వాళ్ళే దగ్గర. ఎందుకంటే ఇప్పుడు ఏ గూటి పక్షులు ఆ గూటికి చేరతాయి కదా. జగన్మోహన్ రెడ్డి మనస్తత్వాన్ని తగ్గోళ్ళు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్తారు కానీ ప్రజలకు సేవ చేయాలి, కులానికి న్యాయం చేయాలి, 10 మంది డెవలప్ అవ్వాలి, మంచి జరగాలనే వాడు ఎందుకు వస్తాడు? కాబట్టి తనకు అనుకూలమైన వాళ్ళే తన దగ్గర పెట్టుకుంటాడు. ఇప్పుడు శిక్ష పడిన తర్వాత కూడా, ఏదైతే 18 నెలలు శిక్ష పడిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి ఇంకా తోట త్రిమూర్తుల్ని పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్ చేయలేకపోయారంటారు? చేయడు. పార్టీని సస్పెండ్ చేయాల్సిన అవసరం తనకేంటి? తనకు కావాల్సింది ఏంది? ఒక క్రియేషను, ఒక అభూత కల్పనలో ఏదో ఒకటి క్రియేట్ చేసి ఏదో అయిపోతుందని చెప్పి క్రియేట్ చేసి అధికారంలోకి రావాలి, లేకపోతే భయభ్రాంతులకు గురి చేయాలి. ఇదే ఎజెండాతో వెళ్ళేవాడికి సస్పెండ్లు ఇవన్నీ పని చేస్తాయి. ఇప్పుడు ఆయన తెలుగుదేశం గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఏదో కొంతమంది నా మినిస్టర్ని, ఎమ్మెల్యేలని తీసుకున్నాడని చెప్పి నేను అసెంబ్లీకి రాను అది ఇది అని అన్నాడు. ఆయన తీసుకోలేదా మొన్న తెలుగుదేశం వాళ్ళు కొంతమందిని? తీసుకున్నాడు కదా. మరి అది తప్పు కదా. నువ్వు చేస్తే సంసారం, వేరే వాళ్ళు చేస్తే వ్యభిచారం కాదు కదా.
మరి నువ్వు రాజీనామా చేసి రావాలి. ఇప్పుడు నాకు ఒక చిన్న డౌట్ అండి, ఇక్కడ నేను అడగకూడదు, మీరు నవ్వకూడదు, మళ్ళీ అడుగుతున్నాను నవ్వకూడదు కూడా. మరి ఈ వైసీపీ నాయకులందరూ చంద్రబాబు నాయుడు గారు 23 మంది ఎమ్మెల్యేలను తీసుకున్నారు కాబట్టి దేవుడు స్క్రిప్ట్ 23 సీట్లు వచ్చినాయి చంద్రబాబు నాయుడు గారికి అంటున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి 4 తీసుకున్నాడు. మరి జగన్మోహన్ రెడ్డి స్క్రిప్ట్ ఎలా ఉండబోతుంది అంటారు? అదే దేవుడు చెబుతున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి కూడా, పైన దేవుడు ఉన్నాడు కింద మీరున్నారని. మరి దేవుడు స్క్రిప్ట్ ఈసారి ఎలా ఉండబోతుంది అంటారు? జగన్మోహన్ రెడ్డి మనసులో ఉన్నదే జరగబోతుంది, పైకి చెప్పేది కాదు. 175 అంటున్నాడు కదా, 175 పోతాయి అనేది అతనికి తెలుసు కాబట్టి 170 అని చెప్తున్నాడు. ఇదే వాస్తవం, ఇదే స్క్రిప్ట్ అంటారు. ఇదే స్క్రిప్ట్. ఇప్పుడు నేనేం చెప్తాను, నాకు నా దగ్గర లేనిది నేను ఉన్నదిగా ఎన్నాళ్ళు క్రియేట్ చేస్తాను. నా దగ్గర లేదండి, నా దగ్గర ఆ స్థాయి లేదు, ఉన్నది ఎన్నాళ్ళు క్రియేట్ చేస్తాను. అట్లానే జగన్మోహన్ రెడ్డి గారు కూడా తన దగ్గర లేనిది ఉన్నదాన్ని క్రియేట్ చేస్తున్నాడు. ఏదో ఒకటి కొంతమంది నలుగురన్నా 10 అబద్ధాలు ఆడితే కనీసం నలుగురన్నా వింటారన్న భావనలోకి వెళ్ళి అది క్రియేట్ చేసుకుంటున్నాడు. అది 175 అని ఎందుకు అంటున్నాడు అంటే 175 పోతున్నాయి కాబట్టి